ఏం చెప్తున్నావు గిరీష్ అలా అని అంటే నేను ఆల్రెడీ పెట్టినా ఈ సారు మీకు తెలుసు ఈ ముసలోడు నాకు తెలిసి మనోడు సండాస్ పోతే కూడా పక్కకి ఇద్దరు నిలబడతారొచ్చు అది చక్కగా గుసోనికే రాదు లేవనికే రాదు కాబట్టి అన్ని పురుజాలు గిరిజాలు అన్ని చూసుకుంటూనే పోతాడొచ్చు ఆడైనా ఆయనకి భారతదేశంలో మోదీ సర్కార్ని దించాలా అని చెప్పి $1 బిలియన్ ఫండింగ్ చేస్తాడు భారతదేశాన్ని. ఇక దీనికి ఒక ఘైర్య రాజ్య ఏదైతే ఉన్నదో దానికి సపోర్ట్ చేస్తుంది. కనబడని స్టేట్ అంటారు కదా అది సపోర్ట్ చేస్తుంది ముసలోడికి. అయితే ఇగో India wants to know why Rajiv Gandhi Foundation took money from China. శివరాజ్ సింగ్ చౌహాన్ డిసెంబర్ బిజినెస్ స్టాండర్డ్లో మాట్లాడిన మాట. అసలు రాజీవ్ గాంధీ ఫౌండేషన్ చైనాకేం పైసలు ఎందుకు తీసుకున్నది అని చెప్పి వెనకటికి శివరాజ్ చౌహాన్ గారు మాట్లాడినారు 2016 or 17 ఆ ప్రాంతంలో బిజినెస్ స్టాండర్డ్లో వచ్చిన కథనం. శశి తరూర్ గారు కూడా ఏమని రాసిరు చూడండి. మీట్ మై ఓల్డ్ ఫ్రెండ్ జార్జ్ సోరోస్ అబ్బీట్ అబౌట్ ఇండియా. ఈయన ఇంగ్లీష్ చాలా బౌన్సర్ పోతుంది మనకు, మన అవకాశాలు అంత అర్థం కాకై మన కాక చాలా అదొక శశి తరూర్ యూనివర్సిటీకి అని రాస్తాడు వర్డ్స్ అని అది పక్కకు పెడదాం జెర్సీ. సో మళ్ళీ వీళ్ళందరూ ఎవరికి అందరు కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు చూడు. దాని తర్వాత చూడముచ్చటైన విషయం జకీర్ నాయక్ గేవ్ రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ట్రస్ట్ 50 lakh rupees. ఎవడిచ్చిండు? జకీర్ నాయక్ గాడు. ఎవడిచ్చిండు? జకీర్ నాయక్ గాడు. జకీర్ నాయక్ గారు దేశంలో ఏం చేస్తాడో మనందరికీ తెలుసు. 50 లక్షల రూపాయలు ఇచ్చిండు. కాంగ్రెస్ ఏమంటుంది మేము తిరిగి ఇచ్చేసినాం. ఏడొచ్చినాయి పైసలు? మళ్ళీ యూటీఆర్ నెంబర్ ఎవడన్నా చూపెట్టాడు? భద్రాచల ట్రస్ట్ వాళ్ళు చూపించిర్రా? చూపెట్టలే కదా. మళ్ళీ 20,000 దాటినారు అయ్యా నంబర్ చూపెట్టాలి ఆన్లైన్ ట్రాన్సాక్షన్లలో. చూపించిర్రా? చూపెట్టలే. అందుకే చిత్రగుప్త ఏమనంటది కాంగ్రెస్ ముక్త్ భారత్ అయితేనే ఇవన్నిటికీ సొల్యూషన్ దొరుకుతుంది. అందుకే వీళ్ళ చరిత్ర కాంగ్రెస్ హీన చరిత్ర. ఎందుకు అనంటే ఒకసారి జర మనం డాట్స్ కనెక్ట్ చేద్దాం. కేవలం డాట్సే కనెక్ట్ చేద్దాం. నేను ఎవ్వరి మీద కూడా ఏ ఆరోపణలు చేస్తలేను. ఇక ముందే డిస్క్లైమర్ చెప్తున్నా. నేను ఇప్పుడు ఇక్కడ చెప్పింది అంతా కంప్లీట్గా న్యూస్లలో వచ్చిన ఆర్టికల్లు చెప్తున్నా. ఎవరిని ఎవరిని కూడా ఇంటెన్షనల్గా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఎవరిని కూడా నేను వ్యక్తిగతంగా మాట్లాడతలేను. కేవలం న్యూస్ ఆర్టికల్స్ తీసుకుంటున్నా. ఆ డాట్స్ మీకు ఇష్టం వచ్చినట్టు కనెక్ట్ చేసుకోరు. నేను డేట్స్తో సహా ఇప్పుడు మేము కూడా పెడుతున్నా. రాజీవ్ గాంధీ గారు ఎప్పుడు చచ్చిపోయిందన్నా? May 21st, 1991కి చచ్చిపోయిందన్న. May 21కి చచ్చిపోగానే 1991లో చచ్చిపోగానే June 21st, 1991లో ఒక NGO ఫార్మ్ అయిందన్న. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ అని ఎస్టాబ్లిష్ అయిందన్న. ఎప్పుడైందన్నా? నేను రాసుకొని వచ్చిన. May 21, 1991లో రాజీవ్ గాంధీ గారు చచ్చిపోతే June 2021లో ఒక NGO ఫార్మ్ అయింది రాజీవ్ గాంధీ ఫౌండేషన్ అని. 1993లో సోనియా గాంధీ గారు దీని బ్రాంచ్ ఒకటి బ్రిటన్లో ఓపెన్ చేసిరన్న. ఇది వాస్తవమా కాదా? బ్రిటిష్ గవర్నమెంట్ బ్రిటన్లో 1993లో ఈ ఫామ్ చేసిరన్న. ఇది వాస్తవమా కాదా? రాజీవ్ గాంధీ ఫౌండేషన్. మళ్ళీ 1993లో సోనియా గాంధీ గారు USA పోయినరు వర్క్ రిలేటెడ్ ఫర్ రాజీవ్ గాంధీ ఫౌండేషన్. వర్క్ మీద పోయినరు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్కి కొన్ని నిధులు వచ్చినాయి. ఏం నిధులు ఏం డిస్కషన్లు అయినాయి అన్నది సోనియా గాంధీ గారు అడగలే. మేము కూడా మాకు ఇంట్రెస్ట్ లేదు, మేము కూడా అడగలేదు. తర్వాత ఏమైందని అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ది రాజీవ్ గాంధీ ఫౌండేషన్లా సోనియా గాంధీ గారిని కో చైర్ లెక్క ఫామ్ చేసిరన్న. మళ్ళీ అదే 1993లో జార్జ్ సోరోస్ అనేటోడు ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ స్టార్ట్ చేసిండన్న న్యూయార్క్లో. 1993లో జార్జ్ సోరోస్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ న్యూయార్క్లో చేసిండన్న. 1994లో ఒక NGO నేముడు ఫారం ఆఫ్ డెమోక్రటిక్ లీడర్షిప్ ఇన్ ది ఏషియా పసిఫిక్ FDL-AP 94లో ఇది స్టార్ట్ అయిందన్న. చూడు 1991 నుంచి 93, 94, 94లలో గేర్లు ఎట్లా పడుతున్నాయో చూడు. ఇక ఫారం ఆఫ్ డెమోక్రటిక్ లీడర్స్ ఇన్ ఏషియా పసిఫిక్ స్టార్ట్ అయిందన్న. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ఫారం ఆఫ్ డెమోక్రటిక్ లీడర్స్ ఇన్ ఏషియా పసిఫిక్ ఏందన్నా? ఇండిపెండెంట్ కాశ్మీర్. ఇలా నినాదం. ఇలా మెయిన్ ఆబ్జెక్టివ్ ఏందన్నా? ఇండిపెండెంట్ కాశ్మీర్. ఆడికి అయిపోయిందన్నా? ఆడికి ఆగలే. ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ది కూడా ఏముండనా? మేజర్గా ఏదైతే ఫోరం ఫర్ డెమోక్రటిక్ లీడర్స్ ఆఫ్ ఫర్ ఏషియా ఇన్ ఏషియా పసిఫిక్ ఏదైతే ఉండనో దానికి ఫండింగ్ ఇవ్వడమే ఇలా మెయిన్ పంచాయతీ. ఇగో సోరోస్ ఫౌండేషన్ ఓపెన్ సొసైటీ వాజ్ ది మేజర్ ఫండర్స్ ఫర్ NGO FD. ఇది పార్లమెంట్లో కూడా రభస జరిగింది. పార్లమెంట్లో కూడా 1994లో ఈ FDL-APలో పైసలు రాజీవ్ గాంధీ ఫౌండేషన్లో నడిపిస్తున్న కోచైర్ కూడా ఎవరైతే సోనియా గాంధీ ఉన్నారో ఇంట్లో కూడా కోచైర్మనే మళ్ళీ పైసలు వచ్చినాయి. 1994 ఒక్క కథనం పట్టుకొని మీరు ఇట్లా మాట్లాడతారా అని చెప్పి ఇందిరాగాంధీ లెక్క ముక్కున్న ప్రియాంక వాద్రా గారు మాట్లాడారు. 1994 అయితే అప్పుడు బర్త్డేలు చేసుకోలేదా? 1994లో మనం ఎవరం ఆ రోజు ఎప్పుడన్నా నిజ శవాల లెక్క ప్రేతాత్మల లెక్క ఉన్నామా? కాదు కదా, బతికే ఉన్నాం కదా. బతుకున్నన్ని రోజులు రాజ్యాంగబద్ధంగానే ఉండాలి కదా. మళ్ళీ ఏమైంది అని అనేది నాకు అర్థమవుతలేదు. 1999లో కాందార్ ప్లేన్ హైజాక్ అవుతుందన్న. కాందార్ ప్లేన్ హైజాక్ కాగానే దాన్ని UAEలా పెట్రోల్ నింపుకోనికే రీఫ్యూలింగ్ కోసం ఆపుతారన్న.
రీఫ్యూలింగ్ కోసం ఆపినప్పుడు అమెరికన్ అంబాసిడర్ని మాత్రం ఎయిర్పోర్ట్లకు పంపిస్తారన్నా, ఇండియన్ అంబాసిడర్ని పంపించరన్నా. ఎందుకు అని ఎప్పుడన్నా మీరు ప్రశ్నించిర్రా అన్న? మీరు ప్రశ్నించరన్న. ఎందుకంటే మీకు తెలియదు అన్న కాంగ్రెస్ ఈయన చరిత్ర. ఇప్పుడు చెప్తున్నా. దాని తర్వాత మసూద్ అజర్ ఈడు ఏడికేం స్టార్ట్ చేసిండు, ఏంకేం చేసిండు? సిరియా అనే దాంట్లో మేము క్లియర్ కట్గా చెప్పినాం. ఈ సిరియా అనే దాంట్లో వీళ్ళు ఎట్లా నెక్సెస్ నడుపుతారో మేము మొత్తం చెప్పినాం. చిత్రగుప్తుల జర్రగా డిస్క్రిప్షన్ పోయి చూడురన్న. సో మసూద్ గాడు కూడా ఎప్పుడు ఏం మాట్లాడుతుండనా ఇండియాలో ఉన్నప్పుడు, నేను ఎప్పుడైనా విడిపోతా, నేను ఎప్పుడైనా నన్ను వీళ్ళకి బయటికి గుంజుకోబోతారు, నేను బయటికి వస్తా అని చెప్పి ప్రతిసారి మాట్లాడుతుండనా. దరిద్రం దండయాత్ర చేసుడు ఏంటంటనా, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అమెరికా మసూద్ అజర్ని 1995 నుంచి 1998 మధ్యలో ఎన్నోసార్లు, అంటే కాందార్ ప్లేన్ హైజాక్ కాకంటే ముందు ఎన్నోసార్లు జైళ్ళల్లో ఇంటర్వ్యూ చేసిరన్న. మీరు ఇంటుంది కరెక్టు. ఇది వాస్తవం కాదా అన్న? ఏ ప్రభుత్వాలు దీనికి మద్దతు తెలిపినాయన్న? అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ FBI వచ్చి మసూద్ అజర్ గారిని జైళ్ళల్లో ఇంటర్వ్యూ చేస్తానంటే మన ప్రభుత్వాలు ఒప్పుకున్నాయన్న. దాని తర్వాత కాందార్ ప్లేన్ ఇన్సిడెంట్ తర్వాత 3 టెర్రరిస్టులను మనము రిలీజ్ చేయాలని అంటారు. అందులో అజర్ ఖాన్ పేరు ఉంటుంది, ఇంకొకటి లతీఫ్ ఖాన్ పేరు ఉంటుంది. కాకపోతే మన నెగోషియేషన్స్ అప్పుడు కేవలం మనం అజర్ ఖాన్ని విడిచిపెట్టినాం. ఈ అజర్ గాడు పోయి పాకిస్తాన్లో ఏం స్టార్ట్ చేసిండన్నా? జైషే మొహమ్మద్ స్టార్ట్ చేసిండు. దీని నినాదం ఏందన్నా? కశ్మీర్ ఫ్రీడమ్, ఫ్రీ కశ్మీర్. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ఆర్ టు దట్ మ్యాటర్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ఆర్ ఫోరం ఫార్ ఎస్పెషలీ FDL AP, రాజీవ్ గాంధీ ఫౌండేషన్ పక్కకు పెడదాము. ఓపెన్ సొసైటీ కేవలం పైసలు ఇచ్చింది కాబట్టి పక్కకు పెడదాము. FDL AP మెయిన్ నినాదం ఏముండన్నా? ఇండిపెండెంట్ కశ్మీర్. జైషే మొహమ్మద్ నినాదం ఏముందన్నా? ఫ్రీ కశ్మీర్. ఇక మీరు డాట్స్ కనెక్ట్ చేసుకోర్రి, మీ ఊహలకి నేను ఇచ్చిపెడుతున్నా. ఇలా ఫస్ట్ టైం నేను సగం నిజాలు చెప్తున్నాను అనుకోండి, ఎందుకంటే మీ ఊహలకే ఇవి మీరు అర్థం చేసుకోవాలి. ఎవడు మన దేశానికి ఘాతక్ అనేది మీరు అర్థం చేసుకోరు. జైషే మొహమ్మద్ కూడా ఫ్రీ కశ్మీర్ అంటాడన్న. జూన్ 2001 సోనియా గాంధీ గారు అలాంగ్ విత్ మన్మోహన్ సింగ్, నటవర్ సింగ్, మురళీ దేవరా, జైరామ్ రమేష్ USA పోతారంట. 5 రోజులకు పోతారంట. USA పోయే కంటే ముందు సోనియా గాంధీ గారు బ్రిటన్ టూర్ చేస్తారు, ఐస్లాండ్ టూర్ కూడా చేస్తారన్న. ఇక ఈ బ్రిటన్, ఐస్లాండ్ అనేది ట్యాక్స్ హ్యావెన్స్కి ఎట్లుంటుందో మీ అందరికీ తెలుసనా? ఇక నేను డీటెయిల్గా అందులోకి పోదలుచుకోలేదన్న. మళ్ళా సోనియా గాంధీ గారి క్లోజ్డ్ డోర్ మీటింగ్ విత్ ది కౌన్సిల్ ఆఫ్ ఫారిన్ రిలేషన్స్ అండ్ హెన్రీ కిస్సింగర్, ఎవరైతే USAకి సంబంధించిన హెన్రీ కిస్సింగర్ ఉన్నాడో, ఈ హెన్రీ కిస్సింగర్ తోని ఏం చర్చలు జరిగినాయి అన్న? బంద్ దర్వాజాల 4 గోడల మధ్యలో. అది ఇంతవరకు ఎప్పుడు బయట పెట్టలేదన్నా. నేను చచ్చిపోతున్నా డిప్రెషన్ తోని. నాకు తెలుసుకోవాలని ఉందన్నా, కానీ నాకు తెలుస్తలేదన్నా. తెలివంది చిత్రగుప్తు మాట్లాడదన్న. ఈ హెన్రీ కిస్సింగర్ అనేటోడు 1971లో ప్రధానమంత్రి మన ఇందిరాగాంధీని పొల్లు తిట్టిండన్న. అయినా సోనియా గాంధీ గారు పోయి క్లోజ్డ్ మీటింగ్లలో మళ్ళీ అట్టెట్ట తిట్టినో మా అత్తగారిని అని చెప్పి మాట్లాడిందా, లేక మళ్ళీ ఇంకేం సీక్రెట్లు మాట్లాడిందని తెలియదన్న. మీకు జరిగిన సంఘటనలే చెప్తున్నానా. ఈ హెన్రీ కిస్సింగర్ తిట్టినంతో మాత్రం మీటింగ్ అయితే చేసిందన్న, మళ్ళీ అత్తగారిని అట్టెట్ట తిట్టినావు కిస్సింగర్ అని చెప్పి మాట్లాడింది వచ్చన్న. 13th డిసెంబర్ 2001 జైషే మొహమ్మద్ టెర్రరిస్టులు పార్లమెంట్ మీద అటాక్ చేస్తారన్న. డేట్లు కనెక్ట్ చేసుకొని చూసుకోరన్న. 2001 ఎవరెవరు ఏ ట్రిపుల్ ఎట్లా పోయినరు, ఎవరెవరు నీడగలిసిండ్రు, తర్వాత పార్లమెంట్ అటాక్ జరుగుతుందన్న. ఈ పార్లమెంట్ అటాక్ జరిగినప్పుడు సోనియా గాంధీ గారు పార్లమెంట్ ఉండరన్న. అదృష్టవశాత్తు ఉండరన్న. ఎవరికి కూడా ఏం పెద్ద హాని జరగలేదన్న. కేవలం ఎప్పుడైనా బలి నా రక్షక భటులు లేకపోతే పోలీసు వాళ్ళే అవుతారు కాబట్టి పోలీసు వాళ్ళకే పాపము ఈ విధ్వంసాన్ని ఎదుర్కొనే కెపాసిటీ ఆర్ టు దట్ మ్యాటర్ ఆ పరమేశ్వరుడు ఇవ్వాలి. కాకపోతే నాయకులకు మాత్రం ఏం కాలేదన్న. నేను అందరినీ మాట్లాడుతున్నా, ఒక్కళ్ళ గురించి మాట్లాడతలే. బైన్లార్ సోనియా గాంధీ గారు అయితే లేకుండే పార్లమెంట్. దాని తర్వాత UPA ప్రభుత్వం వచ్చినప్పుడు అన్న సోనియా గాంధీ గారు నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ అని చెప్పి ఒక కొత్త సిస్టమ్ నే తీసుకొచ్చిందన్న. ప్రధానమంత్రికి ఛాలెంజ్ చేసి పార్లమెంట్ లో కూడా మొన్న భారతీయ జనతా పార్టీ వాళ్ళు చాలా మంది మాట్లాడిరన్న. హరీష్ మందర్, షబ్నం హష్మి, అరుంధతి రాయ్ వీళ్ళందరూ నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ లో మెంబర్లన్న. ఈ నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ మెంబర్లు అందరూ ఎవరెవరికి మర్సీ పిటిషన్ల కోసం కొట్లాడిరన్నా? అఫ్జల్ గురు ఎవడైతే పార్లమెంట్ మీద అటాక్ చేస్తాడో, అఫ్జల్ గురు, యాకూబ్ మెనన్ 1993 ముంబై బ్లాస్ట్లలో ఉంటాడో, అజ్మల్ కసబ్ ఎవడైతే ఉంటాడో 2611 లో ఉన్నాడో, వీని మర్సీ పిటిషన్ కోసం వీళ్ళు భారతదేశంలో షెట్టుకు పుట్టకు గుట్టకు తుట్టకు ఏడ వరతాడ మొక్కులు చెల్లించుకున్నారన్న. ఇది వాస్తవాలు కావా అన్న? వీళ్ళందరికీ NGOలు ఉన్నాయన్న. మళ్ళీ ఈ NGOలకు ఏ ఓపెన్ సొసైటీ నుంచి ఓపెన్ గా ఫండింగ్ అయిందన్న? ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ కాదా అన్న? ఆ లింక్స్ నిన్న పార్లమెంట్ లో సాక్షిగా FDL AP అని చెప్పి చెప్పలేదా అన్న? ఇంకొక NGO ఉందన్న, మీరు అందరూ మర్చిపోతున్నారు. NGO పేరు HRLN. ఈ HRLN అనే ఒక సంస్థ రాజీవ్ గాంధీ ఫౌండేషన్ తోని అర్బన్ నక్సలైట్లతోని సపరేట్ లిస్టులతోని బాగా దగ్గరగా పనిచేస్తుందన్న. ఇది వాస్తవం కాదా అన్న? దీన్ని ఎవరైనా ఖండిస్తారా అన్న?
2004లా యూపీఏ ప్రభుత్వము సోనియా గాంధీ గారి నేతృత్వంలో నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్పర్సన్ ఉండే తన నేతృత్వంలో ఫస్ట్ టైం యాంటీ టెర్రరిజం లా, ప్రొహిబిషన్ ఆఫ్ టెర్రరిజం యాక్టివిటీస్ అనేది ఉంటుంది కదా పోటా, దీన్ని రద్దు చేసిర్రన్న. యూపీఏ హయాంలా సోనియా గాంధీ గారి నేతృత్వంలో నడుస్తున్న ప్రభుత్వంలో యాంటీ టెర్రరిజం లా పోటా రద్దు చేసిర్రన్న. May 28, 2010 లెక్కలు పక్కా ఉంటాయి కదా, చిత్రగుప్తులం కదా. May 28, 2010 యూపీఏ గవర్నమెంట్ 25 మంది టెర్రరిస్టులను గుడ్ విల్ జెస్చర్ కింద విడుదల చేసిందన్న. ఆ 25 మంది టెర్రరిస్టులు ఎవరైతే విడుదల చేసిందో అందులో లతీఫ్ గాడు కూడా ఉండనన్న. గుడ్ విల్ జెస్చర్ అని చెప్పి రిలీజ్ చేసిందన్న. ఆ లతీఫ్ గాడు లతీఫ్ గాడు ఎవడు, మసూద్ అజర్ ఖాన్తో అప్పుడు వెనకటికి కాందార్ ప్లేన్ హైజాక్ అడిగినప్పుడు ఇన్ పేరు కూడా ఉండే. ఆర్టీఐ రిపోర్ట్ ఇప్పటికి మీరు అడిగినా సోనియా గాంధీ గారి ఫారెన్ ట్రిప్స్ ఏవైతే 2004 నుంచి 2014 వరకు ఏమన్నా అడిగితే అది ఇయ్యరు. ఏమన్నా సెక్షన్ 2 అని చెప్తారు, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఇయ్యరు, అంతే. ఇక అది లా ప్రకారం ఇయ్యరు. 2011లా తన అనారోగ్య పరిస్థితుల వల్ల నేను అమెరికా పోతున్నా అని చెప్పి చాలాసార్లు సోనియా గాంధీ గారు అమెరికా పోయినరన్న. 2011 నుంచి చాలాసార్లు అమెరికాకు పోయిర్రు అనారోగ్య కారణం వల్ల. November 30, 2015 మెడికల్ చెకప్కి 3 రోజుల కోసం పోయినరన్న. November 30, 2015 ఆమె ఒక మెడికల్ చెకప్కి పోయినరన్న. పోయి వచ్చేసిరా లేదా నాకు తెలియదన్న, ఎందుకంటే ఆమె ఎప్పుడు పోతుందో ఆర్టీఐలో మాకు అది రిప్లై రాదన్న. కాకపోతే పేపర్లల్లో November 30, 2015కి మెడికల్ చెకప్ కోసం అమెరికా పోయిందని అంటే హైదరాబాద్లో కూడా కొంతమంది నాయకులు కొబ్బరికాయలు కొట్టడానికి గుళ్ళలకు పోయిరన్న, గట్ల తెలుసాను నాకు. ఆ పేపర్ కటింగ్స్ వీడియో ఫుటేజ్లు కూడా నా దగ్గర ఉన్నాయన్న. January 2, 2016కి పఠాన్ కోట్లా అటాక్ అవుతుందన్న. లతీఫ్ అనేటోడే ఇది చేస్తాడన్న. ఈ లతీఫ్ అనేటోడు ఎవడన్నా, ఆ 25 మంది టెర్రరిస్టులను గుడ్ విల్ జెస్చర్ల కింద కాంగ్రెస్ ప్రభుత్వం విడిచిపెట్టింది చూడన్న, ఆ లతీఫ్ గాడు పఠాన్ కోట్ అటాక్ చేస్తాడన్న. ఇక డేటా మీ ముంగట పెట్టినా ఎవరు ఏమేమి, నేను ఎవరు ఎక్కడ పోయినరో గంతే చెప్పినా, ఎవరికి సంబంధాలు ఉన్నాయన్నది మాత్రం చిత్రగుప్తు చెప్పలే. కాకపోతే ఈ ఫారిన్ టూర్లు ఏంది, ఏం కథ, ఈ గుడ్ విల్ జెస్చర్లు ఏంది, ప్రొహిబిషన్ ఆఫ్ టెర్రరిజం యాక్టివిటీ పోటాలను తీసేయడం ఏంది, ఎక్సెట్రా మీరు చెప్పాలన్న. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెక్ట్గా చెప్తే మోడీ 2వ టర్మ్ వచ్చిన తర్వాత ఇలా హెల్త్లు మంచిగా అయిపోయినాయి అన్న. बेवफाई के जख्मों पर मरहम लगाने हम गए, मरहम की कसम मरहम नहीं मिला, मरहम के जगह मर हम गए అని అనే పరిస్థితి అయిపోయింది కొన్ని రాజకీయ పార్టీలు. అంటే మీకు హిందీ అంత అర్థంగా అయిందో లేదో చాలామందికి. దెబ్బలు తాకినాయి అని చెప్పి జర క్రీమ్ రాద్దామని చెప్పి పోయారు. దెబ్బలు రాద్దామని దెబ్బలు తాకినాయి అదే ఎలక్షన్లలో కొన్ని పార్టీలు క్రీమ్ రాద్దామని చెప్పి పోతే క్రీమ్ దొరికిందో లేదో కానీ ఇక మీరు అర్థం చేసుకోరు. క్రియేటివిటీ మాత్రం అందరికి అర్థమైపోయింది మోడీ 2.0లో ఒక్కొక్కటి. మెల్లమెల్లగా రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కూడా కొంతమందికి పైసలు ఇచ్చేసినా అని చెప్తారు జాకిర్ నాయక్ అసుంటోళ్ళకు. మళ్ళీ దాని యూటీఐ నెంబర్లు మాత్రం ఏం చెప్పలేదు. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మనకు తెలిసింది ఒక మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే ఒప్పందం చైనా ప్రభుత్వంతో 2008 ఒలింపిక్ టైంలలో మనం చేసుకున్న మన సీక్రెట్ డీల్ ఏంది, 90 లక్షలు ఓపెన్ సొసైటీ రాజీవ్ గాంధీ ఫౌండేషన్కి ఎందుకు వచ్చినాయి. 2016లా ఇది బయటపడ్డది. అప్పటిదాకా మనకు బయటపడలేదన్న. జకీర్ నాయక్ గారి నుంచి మనకు 50 లక్షలు తీసుకోవాల్సిన అవసరం ఏముందన్న రాజీవ్ గాంధీ ఫౌండేషన్కి. ఆ పైజామా పట్టించారు కాంతోనా అన్న మనం పైసలు తీసుకునేది. అంటే ఎంత బిచ్చగలమన్నా మనం రాజీవ్ గాంధీ ఫౌండేషన్లో మళ్ళీ ఎవరన్నాలో నేతృత్వం వహించింది. దిగ్విజయ్ సింగ్, శశి థరూర్, జార్జ్ సోరోస్ని పెద్ద ఇంగ్లీష్ మాటలు రాసి పొగుడుతారన్న. ఎందుకన్నా అదే నువ్వు నేను అని ఇంట్లో పీనిగెళ్ళా నోట్ల మన్నువాడా అని చెప్పి మాట్లాడతామన్న. దిగ్విజయ్ సింగ్ అయితే ఒసామా బిన్ లాడెన్ కానీ ఒసామాజీ ఒసామాజీ అని వలికిండన్న. అదే మన ఆర్ఎస్ఎస్ సాఫ్రాన్ టెర్రరు ఆర్ఎస్ఎస్ వాళ్ళు 2611లో ఉన్నారని చెప్పి ఇట్లాంటి స్టేట్మెంట్లు పెడతారన్న. ఆలోచిస్తారా అన్న లేకపోతే అనుభవిద్దామనన్న. కాంగ్రెస్ హీనా చరిత్ర. భారత్ మాతాకి జై. స్ట్రేట్ టు ది న్యూస్ ఫ్రెండ్స్.